నమస్తే దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యూట్యూబర్ గిరీష్ పై దాడి కేసులో 45 మహిళలు ఉన్నట్లు గుర్తించిన రాజేంద్రనగర్ పోలీసులు గిరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 45 మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు. నార్కట్పల్లి రామన్నపేట మండల కేంద్రంలో ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం. హాజరైన నకరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం. మోయిన్పల్లి గ్రామంలో సన్నబియ్యం కార్యక్రమం. హాజరైన మార్కెట్ చైర్మన్ జ్యోతి ఆల్వాల్ రెడ్డి. మెగా డీమార్ట్లో చాక్లెట్ దొంగిలించాడనే కారణంతో 9వ తరగతి బాలుని సూపర్ మార్కెట్ గోడౌన్లో పెట్టి కొట్టిన యాజమాన్యం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్యకు గోటితో ఇచ్చిన కోటి తలంబ్రాలు శ్రీకృష్ణ చైతన్య సంఘ ఆధ్వర్యంలో సమర్పణ. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 14వ కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి మొదటగా వడ్లను జూన్ నెలలో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి తీసుకువచ్చి ఆ విత్తనాలకు పూజ చేసి వాటిని తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో ప్రత్యేకంగా పంట పండించి ఆ పంట నుండి వచ్చిన 800 కేజీల ధాన్యాన్ని 5 రాష్ట్రాల్లో 5,000 మందితో గోటితో వలిపించి ఆ వలిచినటువంటి కోటి తలంబ్రాలను భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి 14వ దేవస్థానానికి అందించడం జరుగుతుందని ఈ కార్యక్రమకర్త ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కళ్యాణం అప్పారావు తెలియజేశారు. భద్రాచలం పురవీధులలో 108 మంది భక్తులతో ఊరేగింపుగా బయలుదేరి భద్రాద్రి రామయ్యకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణం అప్పారావు, హేమలత, నాగకుమారి, విజయ్ కుమార్, భాస్కర్, వెంకయ్య, భాస్కర్ రెడ్డి, సాయి మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 14వ కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి తొలుత వడ్లను జూన్ నెలలో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధానాన్ని తీసుకొచ్చి విత్తనాలు పూజ చేసి అవి తీసుకుని వెళ్ళి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామం సర్వే నెంబర్ 16/2లో ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి 800 కేజీల ధాన్యాన్ని 5 రాష్ట్రాల్లో 5,000 మందికి ఇచ్చి గోటితో వలిపించి ఆ వలిచినటువంటి కోటి తలంబ్రాలు 14వసారి భద్రాచలం, 7వసారి వంటిమెట్ట, 3వసారి అయోధ్య రామచంద్రుడికి కూడా కోటి తలంబ్రాలను సమర్పించడం జరిగింది. రామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఈ యొక్క
క్రతువుని ప్రారంభిస్తూ ఒక నామస్మరణ ద్వారానే మనిషిలో దివ్యమైన ఆలోచనలు సృష్టింపబడి మనిషి లోక కళ్యాణ కారకుడు అవుతాడనేటువంటి సద్భావంతో అందరి చేత రామతత్వ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. గోటి తలంబ్రాల మహోత్సవంలో 45 రోజు శ్రమించి గోటితోటి ఒలిపించి గృహమునకు తిరిగి శ్రీరామనామమును ఉచ్చరించుతూ తలంబ్రాలను ఒలిపించి ఆంధ్రదేశంలోను తెలంగాణ, భారతదేశము, ఆంధ్ర తేడా లేకుండా ప్రతి వారి చేత ఆ చింతలను ఒలిపించి శ్రీరామచంద్రునికి భద్రాచలం తీసుకొచ్చి ఇవ్వడం చాలా మనోహరంగా ఉన్నది. ఈ విధంగా చేయడం వలన ఏమవుతుందంటే మనలో రామభక్తి పెరుగుతుంది, హిందుతత్వం పెరుగుతుంది. ఈ హిందుతత్వాన్ని పెంచడం వల్ల మనకి ఉండేటువంటి కల్మిషాలు అన్నీ పోయి అన్నదమ్ముల వలె జీవించి శ్రీరాముని యొక్క పాదమునందు చేరుటకు చాలా సులభమైన మార్గమే ఈ గోటి తలంబ్రాల మహోత్సవము. ఈ గోటి తలంబ్రాల మహోత్సవాన్ని అప్పారావు గారు స్టార్ట్ చేశారు. అప్పారావు గారి దగ్గర నుంచి నా దగ్గర నుంచి భాస్కర్ గారికి, ఆయన దగ్గర నుంచి వెంగయ్య గారికి, ఆయన దగ్గర నుంచి బ్రహ్మారెడ్డి గారికి, అలాగే సాయి గారికి, అలాగే మొత్తం అంతా వ్యాపింపజేసి కష్టపడి ఇంచుమించుగా 2 నెలలు కష్టపడితే కానీ ఈ పని పూర్తి చేయడం కాదు. ఈ రామనామం పొందాలి అంటే అంత కష్టతరమైన పదము. ఆంజనేయమూర్తికి శ్రీరాముడు ఎంతటి వాడో అప్పారావు గారికి మేమందరూ కూడా అంతటి వాళ్ళమే. కాబట్టి భగవత్ నామస్మరణము ప్రతి వారిలో కూడా రావాల్సిందిగా కోరుతూ ఈ శ్రీరాముని గోటి తలంబరాలను భద్రాచలంలో సమర్పించడము మాకు చాలా ఆనందంగా ఉన్నది. చాలా చాలా ముఖ్యమైన విషయం కూడా ప్రతి వారు గ్రహించాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుతూ మీకందరికీ జై హింద్. శ్రీరామ్. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీకృష్ణ చైతన్య సేవా సంఘం వారి కోరుకుంట నుంచి మాకు వడ్లు పంపించడం జరుగుతుంది. ఆ వడ్లని కొన్ని జిల్లాలకి మేము పంపించి భక్తులతో ఒలిపిస్తాము. వడ్లు వలుపు రాముని పిలుపు అన్నట్టు ప్రతి భక్తులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ వడ్లను వలిసి నిష్టగా మాకు అందజేస్తారు. ఉగాది ముందు మేము ఉగాది నుంచి శ్రీరామనవమి లోపు ఈ తలంబ్రాల బియ్యం ఇక్కడికి తీసుకొచ్చి భద్రాచలం తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తాము. పెళ్లి కాని పిల్లలు దీన్ని బాగా భక్తి శ్రద్ధలతో కొలిస్తే చాలామందికి వివాహాలు జరిగినాయి ఈ కొన్ని సంవత్సరాల నుంచి. మేము చాలా సంతోషంగా ఉన్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ అప్పారావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నల్గొండ జిల్లా చిట్యాల మండలం మున్సిపాలిటీ నార్గట్పల్లి రామన్నపేట మండల కేంద్రాల్లో ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన నగరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ సన్నబియ్యం కార్యక్రమంలో లబ్ధిదారులకు తనే స్వయంగా సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు అందజేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు రాష్ట్ర వ్యాప్తంగా మొదటగా మన జిల్లాలోనే ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, దేశంలో ఏ ప్రధాని, ఏ రాష్ట్ర సీఎం చేయని పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టారని అన్నారు. సన్నబియ్యం పథకం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని, ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున 5 మంది ఉంటే 30 కిలోల బియ్యం వస్తాయని, ఆ బియ్యం బయట మార్కెట్లో కిలో 40 రూపాయల చొప్పున 1200 రూపాయలు అవుతుందని, ఈ విధంగా పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. ప్రజాప్రతినిధులు వచ్చిన మహిళా సోదరులందరూ కూడా ధనవంతులతో సహా మంచి పొజిషన్లో ఉండాలనే ఒక సదుద్దేశంతోనే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. పేదవాళ్ళకి ఇచ్చే రేషన్ బియ్యం, మనమేమో సన్న బియ్యం తిని పేదవాళ్ళకి దొడ్డు బియ్యం ఇవ్వటం ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యమే తింటున్నారు. ఈ దొడ్డు బియ్యం 5 రూపాయలకో 10 రూపాయలకో బయట ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే అవి మళ్ళీ దళారీల చేతిలో పోయి మళ్ళీ తిరిగి రేషన్ షాప్కే వస్తున్నాయి. ఒక్కసారి మనం కొన్న బియ్యం 10 సార్లు ఇటే రొటేషన్గా ఇస్రాయల్ తిరిగినట్టు తిరుగుతున్నాయని చెప్పేసి ఆలోచన చేసి ఈరోజు పేదవాళ్ళకి ఇచ్చేటువంటి బియ్యం సన్న బియ్యం ఇస్తే పేదవాళ్ళు వాళ్ళే తిని ఆర్థికంగా వాళ్ళకు కొంచెము ఉపశమనం కల్పించినట్టయితే అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆనాడు ఆహార భద్రత చట్టం తీసుకొచ్చిన, ఉపాధి హామీ లాంటి చట్టాలు తీసుకొచ్చిన, పేదవాళ్లకు గూడు గుడ్డ కూడు అనేటువంటి ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే పేదవాడిని
కడుపాకలు చూసింది. పేదవాడి కింద నీడ ఉండాలి, నీడ లేని పేదవాళ్లకు నీడనివ్వాలనేటువంటి ఆలోచన ఆనాడు ఇందిరాగాంధీ చేసింది. ఈనాడు అదే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క ఇంట్లో 5గురు ఉంటే 5 30 కిలోల బియ్యం వస్తుంది. ఇదే 30 కిలోల బియ్యం సన్న బియ్యం మనం బయట కొంటే 40 రూపాయల కేజీ. అంటే ఒక కుటుంబానికి 30 కిలోల బియ్యం ఇవ్వడం ద్వారా ఆ బియ్యాన్ని నువ్వే తింటావు. నువ్వు బయట కొనుక్కొచ్చుకోవడానికి 30 కిలోలకు 1200 రూపాయలు అవుతాయి. ఆ 1200 రూపాయలు కూడా నీకు మిగులుతాయి. మిగలటం మూలంగా ఆ 1200 రూపాయలతో నువ్వు ఉప్పు మిరపకాయలు, నూనె, మిగతా కూరగాయలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అంటే నీకు సన్న బియ్యం వేయటం ద్వారా నీకు పేదవాళ్లకు ఇచ్చేటువంటి రేషన్ బియ్యంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చి సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉగాది నాడు ముఖ్యమంత్రి గారు అధికారిక లాంఛనాలతో ప్రారంభించి ఈరోజు నియోజకవర్గాల్లో నిన్న జిల్లా హెడ్ క్వార్టర్లో మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న ప్రారంభించి నియోజకవర్గాలలో ఈరోజు ఎమ్మెల్యేలు ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. దీని మూలంగా పేదవాళ్ళకి ఇచ్చేటువంటి బియ్యము బ్లాక్ మార్కెట్ జరగకుండా, బ్లాక్ దందా జరగకుండా ఒకమైనటువంటి బియ్యము, ప్రజలు తినేటువంటి బియ్యము, పేదవాళ్ళు ఉన్నవాళ్ళని తారతమ్యం లేకుండా అందరికీ సమానమైనటువంటి పద్ధతుల్లో బియ్యం ఇవ్వాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని భావించి ఈ ప్రభుత్వం ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టడం అనేటువంటిది చాలా శుభసూచకం, ఆనందం. ఈ దేశంలోనే ఈ రాష్ట్రం చేయని, ఈ దేశ ప్రధాని సైతం చేయనటువంటి ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. 5 మంది ఒక కుటుంబ సభ్యులుంటే 5 30 కేజీల బియ్యం వాళ్ళకి అందుతూ ఉంది. ఆ 30 కేజీల బియ్యం బయట మార్కెట్లో కొనుక్కుంటే 1200 రూపాయలు అవుతుంది. ఆ 30 కేజీల బియ్యం ఈరోజు ఆ పేదవాళ్లకు వాడుకోవడానికి ఉపయోగంతో పాటు 1200 రూపాయలు వాళ్లకు మేలు చేసినట్టుగా అవుతాం. దీని మూలంగా కుటుంబానికి ఆర్థిక ఉపశమనం వస్తుందని చెప్పేసి భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇంకా కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తాం. ఇది గొప్ప కార్యక్రమం, దేశంలో చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. చరిత్రలో రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అనేటువంటి చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పేసి చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది విశ్వావసు నామ సంవత్సర 2025 సంవత్సరంలో 7వ తారీఖు ఏప్రిల్ నుంచి ప్రారంభమై 14వ తారీఖు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. భక్తులందరూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మకండి. భక్తులందరికీ స్వామివారి సౌకర్యార్థం మే నెల నుంచి ప్రతి శుక్రవారం రోజున అభిషేకం సమయంలో గరుడ ప్రసాదం ఇస్తాం. వచ్చే ఏడాది మార్చి ప్రతి నెల ప్రతి శుక్రవారం భక్తులకు గరుడ ప్రసాదం ఇస్తామని పేర్కొన్నారు. చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది విశ్వావసు నామ సంవత్సరం 2025 ఈ సంవత్సరంలో 7వ తారీఖు ఏప్రిల్ నుంచి ప్రారంభమై 14వ తారీఖు వరకు ఉత్సవాలు ఉంటాయి. ఈ ఏడాది గరుడ ప్రసాదం ఉత్సవం సమయంలో ఇచ్చే ప్రసాదం ఇవ్వడం లేదు. భక్తులందరూ దయచేసి పుకార్లను నమ్మకండి, వదంతులను నమ్మకండి, ఏదైనా విష ప్రచారాన్ని నమ్మకండి. ఈ ఏడాది బ్రహ్మోత్సవం సమయంలో ఇచ్చేటటువంటి గరుడ ప్రసాదం ఏప్రిల్ నెలలో ఇవ్వడం లేదు. భక్తులందరి సౌకర్యార్థం వారందరికీ కూడా అనుగ్రహించేటట్టుగా మే నెల నుంచి ప్రతి శుక్రవారం అభిషేకం ప్రసాదంగా గరుడ ప్రసాదం ఇస్తాము. అది మే నెల నుంచి ప్రారంభమై వచ్చే ఏడాది మార్చి నెల వరకు ప్రతి నెల ఇవ్వబోతున్నాము, ప్రతి శుక్రవారం ఇవ్వబోతున్నాము. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను భక్తులందరికీ, ఏప్రిల్ నెలలో సంతాన ప్రసాదం ఇవ్వడం లేదు. దయచేసి భక్తులందరూ పుకార్లని నమ్మకండి.
ఆన్లైన్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ ఈ విషయాన్ని అందరూ కూడా పంచుకోవాలని ప్రార్థిస్తున్నాను. టీవీ ఛానళ్ళు మీడియా మిత్రులందరికీ ప్రార్థిస్తున్నాను. భక్తుల సౌకర్యార్థం ఈ విషయాన్ని అన్ని విధాలుగా ప్రచారం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన బస్ కండక్టర్ ప్రసాద్ ఇటీవల కాలంలో ప్రమాదంలో మరణించగా వారి కుటుంబాన్ని ఖమ్మం రీజనల్ మేనేజర్ సాయిరాం, డిపో మేనేజర్ యు రాజలక్ష్మి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. మృతుని కుటుంబ సభ్యులను సంస్థాపరంగా ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం కల్లూరు బస్టాండ్లో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ నవ్యకాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓఆర్ఎస్ ప్యాకెట్లను రీజనల్ మేనేజర్ సాయిరాం, సత్తుపల్లి డిపో మేనేజర్ యు రాజలక్ష్మి, ఖమ్మం డిపో మేనేజర్ దినేష్ కుమార్ ప్రయాణికులకు అందించారు. ఈ కార్యక్రమంలో విలేజ్ బస్ ఆఫీసర్ కిన్నెర ఆనందరావు, కంట్రోలర్ వెంకట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ నుండి చూస్తున్నాము. లాస్ట్ ఇయర్ మజ్జిగ అండ్ వాటర్ అంటే ఆర్ఓ వాటర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మన ఓఆర్ఎస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మన యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారి ఆధ్వర్యంలో. సో చాలా సంతోషదాయకంగా సో అందరూ దాతలు ముందొచ్చి కల్లూరు పట్టణంలో ఇళ్ళవేళ ప్రయాణికుల కోసము ఇలా దాతలు ముందుకు వచ్చి ఇవన్నీ మజ్జిగ కానివ్వండి, ఓఆర్ఎస్ కానివ్వండి, అలానే వాటర్ కానివ్వండి డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో ప్రయాణికులు ఈ యొక్క అవకాశాన్ని వాడుకోవాలని అండ్ ఈ యొక్క దాతలు ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరికీ ఆర్టీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జడ్చర్ల నియోజకవర్గం మిడ్చిల్ మండలం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సన్నబియ్యం కార్యక్రమం బోయినపల్లి గ్రామంలో మార్కెట్ చైర్మన్ జ్యోతి అలవాల్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినేలానే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని, అదేవిధంగా అన్ని వర్గాల పేద ప్రజల అభివృద్ధి కోసం, నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జడ్చర్ల జాతీయ మార్కెట్ కమిటీ చైర్మన్ తంగళ జ్యోతి ఆల్వాల్ రెడ్డి, ఎక్స్ జడ్చర్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గంట వంశీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ బంగారయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గోదా కృష్ణ, ఆకుల విజయ్, మాజీ డిప్యూటీ సర్పంచ్ బంగారు కార్తిక్లు తదితరులు పాల్గొన్నారు. అన్నదాతల సంక్షేమం, ప్రజల ఆరోగ్యమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు పేదలకు వరమని సత్తుపల్లి ఎమ్మెల్యే మఠ రాగమయ్య దయానంద్ అన్నారు. సన్నబియ్యం పథకం కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ కార్యక్రమం ఈరోజు సత్తుపల్లి పట్టణంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యం తినే విధంగా సన్నబియ్యాన్ని అందించాలనే గొప్ప ఆలోచన సంకల్పంతో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందని అన్నారు. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మన పేద ప్రజలు కూడా ధనవంతులు తినే అన్నమే తినాలి, ఆ రైస్ తోటి తినాలి, అందరూ సమానమే అని ఆలోచించి ఎంత ఆర్థికంగా ఎంత భారం పడుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఇవాళ పేద ప్రజలందరికీ కూడా రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ అనేది ఉగాది రోజు స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా వారికి మనందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కానీ, రైతులకు కానీ, యువకులకు కానీ, ఉద్యోగస్తులకి అందరికీ ఎన్నో పథకాలు అమలు చేస్తూ వస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, మరి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉంది, కరెంటు ఫ్రీ ఉంది 200 యూనిట్ల వరకు, అలాగే గ్యాస్ కూడా 500కి సబ్సిడీకి వస్తుంది. ఇంతేకాకుండా రైతులకైతే రైతు రుణమాఫీ అయింది, రైతు భరోసా వచ్చింది 5 ఎకరాల వరకు, ఇప్పటి వరకు ఇంకా మిగతా వాళ్ళకు కూడా పడుతుంది. అలాగే బోనస్ అనేది కూడా రైతులందరికీ ఎంతో లాభం చేకూరింది. 1 ఎకరాకి రైతుకి బోనస్ ద్వారా మరి 10 నుంచి 15 వేల రూపాయలు ఎక్కువ వచ్చినాయి. అంటే ఒక్కొక్క రైతు 1 లక్ష నుంచి 3 లక్షల వరకు కూడా వాళ్ళకి లాభం చేకూరింది. అవే కాకుండా రైతు దగ్గర మరి బియ్యం కొని అవి మిల్లు ఆడిచ్చి మళ్ళీ మనకి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడం అనేది మన దేశంలోనే మొట్టమొదటిసారి. ఇది ఎంతో సాహసవంతమైన నిర్ణయం, ఎంతో చరిత్రాత్మకమైన నిర్ణయం కనుక సీఎం రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల గారికి కూడా, మిగతా మంత్రివర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా మన
సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్. భూమి నిజంగానే ప్రభుత్వానిదైతే దొంగల్లాగా రాత్రిపూట ఎందుకు వెళుతున్నారు రేవంత్ రెడ్డి? నువ్వు కూడా నీ గురువు చంద్రబాబు లాగానే 4th సిటీ, 420 సిటీ, 4 బ్రదర్స్ సిటీ అని ఏదో కడుతున్నావు కదా. అక్కడ తీసుకో 400 ఎకరాలు, శని ఆదివారాలు మాత్రమే పనిచేస్తావా అని హైకోర్టు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా రేవంత్ రెడ్డికి బుద్ధి రాలేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఎందుకు మీకు తొందర ఉంది? ఎందుకు ఆ పిల్లల మాట కనీసం వాళ్ళ గొంతు నుంచి బయట రాకముందే ఆ గొంతు నొక్కేయాలని ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? లేవా భూములు మీకు? 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, 420 సిటీ, 4 బ్రదర్స్ సిటీ అని చాలా సిటీలు కడుతున్నారు కదా. ఆడ ఉన్నది కదా భూమి. 400 కాకపోతే 1400 ఎకరాలు ఇచ్చుకోవడానికి ఉంది కదా. 14,000 ఎకరాలు మేమే సేకరించి పెట్టిపోయిన భూమి ఉన్నది కదా అక్కడ ఫార్మాసిటీ పేరు మీద. 30,000 ఎకరాలు చేస్తే 40,000 ఎకరాలు చేస్తే అని తిరుగుతున్నారు కదా మీరందరూ. 200 ఫీట్ల రోడ్లు వేస్తే 400 ఫీట్ల రోడ్లు వేస్తే అని చెప్పి ప్రజల భూములు లాక్కుంటున్నారు కదా. అక్కడ అమ్ముకోవచ్చు కదా నువ్వు. పిల్లలు వద్దన్న చోటనే అమ్మాలనే నీ పట్టుదలైంది. ఎవరిని మోసం చేయడం కొరకు, ఎవరిని దగా చేయడం కొరకు. మీ గురువుగారిలాగా అద్భుతమైన సిటీ నిర్మాణం చేస్తే 4వ సిటీ చార్మినార్ నేరగట్టి హైదరాబాద్ని డెవలప్ చేసిన నీ గురువేట చెప్పిండో చంద్రబాబు నాయుడు. నువ్వు కూడా అట్టనే చెప్తున్నావు కదా 40,000 ఎకరాలతో అద్భుతమైన 4th సిటీ ఏర్పాటు చేస్తా అని చెప్పి. అక్కడ ఇయ్య రాదు 400 ఎకరాలు. ఎందుకు మధ్యరాత్రులు పోమాలి? నీ భూమి నిజమే అయితే, నువ్వు సొంత దారివే అయితే, నువ్వు హక్కుదారివే అయితే ఎందుకు దొంగలాగా మధ్యరాత్రి పోయినావు? ఎవడైనా వాని ఇంట్లోకి వాడు బాజాబ్తా పోతాడు. రాత్రిపూట దొంగతనంగా గోడెక్కి దునికి ఎందుకు పోవాలి? ఇప్పటికే హైకోర్టు అనేక సార్లు చివాట్లు పెట్టింది. మీకు ఏమైనా శని ఆదివారాలే కనబడతాయా పనిచేయడానికి? రాత్రిపూటనే మీరు పనిచేయాలనా? తాను శాంక్షన్ చేయించిన రోడ్లకు తనను పిలవకుండానే ఈరోజు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లో ఆర్టీసీ కాలనీ డ్రైనేజీ ట్రంక్ లైన్ను ఎవరికీ చెప్పకుండా కొబ్బరికాయలు కొట్టి వెళ్లడం జరిగిందని వనస్థలిపురం కాంగ్రెస్ కార్పొరేటర్ రావుల వెంకటేశ్వరరెడ్డి ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ కనీసం ప్రజల మీద, నాయకుల మీద అభిమానం ఉంటే, ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే నువ్వు నాలాగా ఒక లెటర్ తీసుకుని వచ్చి నువ్వు ఒక లారీ టెంకాయ కొట్టుకున్నా నేను మాట్లాడను అని అన్నారు. నేను ఇదే నా లెటర్ ప్యాడ్ మీద ఏడీ దగ్గర శాంక్షన్ చేయించిన మాట వాస్తవం కాదా? బహిరంగ చర్చకు రా. ఒకవేళ నువ్వు శాంక్షన్ చేయించినట్లు ఒక్క పేపర్ ఉంటే ఒక్క లెటర్ ప్యాడ్ మీద చూపించినా నేను రాజకీయం నుండి తప్పుకుంటానని అన్నారు. కానీ ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్ నాయకులకు కానీ ఎవరికైనా ఓ డివిజన్ అధ్యక్షుడిగా మంత్రిబాబు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఎవరికైనా పనిచేస్తాము, పార్టీ మారమని చెప్పేది లేదు. కానీ ఒక ఎమ్మెల్యేగా నువ్వు మాత్రం ఖచ్చితంగా పిలుస్తావు. కానీ ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఇష్యూ తీసుకొచ్చి కేసులు పెట్టించడం అది మంచి పద్ధతి కాదని మనం ఒకసారి చెప్తున్నాం. ఎందుకంటే కేసులు పెట్టించు రెచ్చగొట్టడం మీకు తెలుసు. ఎందుకంటే దాంట్లో నేను ఒక బాధ్యత చెప్తున్నాను. మళ్ళా కూడా ఇస్తా కానీ ఫస్ట్ ఈరోజు గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లో ఎఫ్సిఐ కాలనీ, ఆర్టీసీ కాలనీకి డ్రైనేజ్ యూజీడీ డ్రైన్ లైన్ 55 లక్షలకు ఎండి గారి దగ్గరికి వెళ్ళి నేను శాంక్షన్ తీసుకొస్తే పొద్దున వచ్చి ఎవరికి చెప్పకుండా దొంగలాగా టెంకాయ కొట్టుకుపోయినట్టు సుధీర్ రెడ్డి, నీకు ఈ రోజన్నా కనీసం ప్రజల మీద, నాయకుల మీద ఖచ్చితంగా అభిమానం ఉంటే, ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద అభిమానం ఉంటే, ప్రజాస్వామ్యమైన నమ్మకం ఉంటే నువ్వు నాలాగా ఒక లెటర్ తీసుకొచ్చి చూపించి నువ్వు ఒక లారీ టెంకాయలు కొట్టుకున్నా నేను మాట్లాడనని విజ్ఞత వదిలేస్తున్నా. ఈరోజు చెప్తున్నా, నువ్వు కొట్టిన టెంకాయ, నువ్వు ఏదైతే పని స్థాపించినావు టెంకాయ కొట్టినావని నేను మళ్ళా పోయి కొట్టను. నీలాగా చిల్లర శాస్త్రాలు చేయను. నేను ఇగో ఇదే లెటర్ ప్యాడ్ మీద, నా లెటర్ ప్యాడ్ మీద ఎండి దగ్గర
శాంక్షన్ చేపించిన మాట వాస్తవా కదా? బహిరంగ చర్చగరా. ఒకవేళ నువ్వు శాంక్షన్ చేయించినట్టు, నువ్వు టెంకాయ కొట్టిన డ్రైనేజ్ లైన్ నువ్వు శాంక్షన్ చేయించినట్టు ఒక్క పేపర్ చూపి నా రాజకీయాలను ఇంటి తప్పుకుంటా, నీకు ఎక్కడంటే అక్కడ బహిరంగ క్షమాపణ చెప్తా. నీకు సిగ్గుంటే, శరం ఉంటే ఒక్క లెటర్ ప్యాడ్ మీద చూపించి బయటికి రా. దమ్ము ఉంటే నువ్వు ఇదే ప్రజాస్వామ్యంలో కొనసాగాలనుకుంటే 3 సార్లు అయినటువంటి ఎమ్మెల్యేగా కొంచెం అన్న విజ్ఞత విహారంగా వహించు. మిగతా డివిజన్లు లేక నా డివిజన్లో పుల్లలు పెడతా అంటే, నా డివిజన్లో ఒక్కటంటే ఒక్కటి నీ సంతకం తీసుకొచ్చిన పని చూపించి ఆడ టెంకాయలు లారీ తీసుకుపోయి టెంకాయలు కొట్టుకో. మీ చుట్టాలను పిలుచుకో, మీ పబ్బాలను పిలుచుకో, మీ నాయకులను పిలుచుకో, మీ కార్యకర్తలను పిలుచుకొని చేసుకో. కానీ ఎవరో తయారు చేసి ఎవరో శాంక్షన్ చేయించిన దానికి తెలియకుండా టెంకాయలు కొట్టుకున్నావు చూడు. ఈరోజు నువ్వు 3 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ ఎల్బీనగర్ ప్రజలకు నేను బాగా చేస్తున్నా అని చెప్పి కొంచెం అన్నా కామన్ సెన్స్ ఉండి పనిచేస్తున్నావు అనేది నువ్వే ఆలోచన చేసుకో. విశ్వనామ సంవత్సరంలో నీకు బుద్ధి బాగా కలగాలని ఆ భగవంతుని కూడా వేడుకుంటే, ఎందుకంటే ఉగాది తర్వాత బుద్ధి ఏమైనా మారిందేమో, ఇప్పుడన్నా బుద్ధి మంచిగా చేసుకుంటామని ఈరోజు ఆ దేవుని కూడా వేడుకుంటూ ఇలాంటి లెటర్ ఒక్కటన్నా చూపి రేపంటి నువ్వేందో నేనేందో చూసుకున్నాం. ప్రజాస్వామ్యంలో మదియాస్కి గౌడ్ గారు తిరుగుతున్నాడని నీలాగా మల్టీప్లెక్స్లు కానీ నీలాగా చెరువులు దోపిడీ కానీ ఆయన తిరగలేదు. ఓన్లీ ప్రజాస్వామ్యంలో ఓడిపోయినా సరే నేను ప్రజలకు పనిచేయాలన్న ఒకటే ఒక ఉద్దేశంతో ఎల్బీనగర్లో తిరుగుతుంటే నువ్వు అందరి మీద కుళ్ళు కుతంత్రం పెట్టుకొని కార్పొరేటర్ని ఎదగనీయవు, కాలనీ వాళ్ళని ఎదగనీయవు, నాయకులను ఎదగనీయవు, నీ పక్కన తెల్ల బట్టలు వేసుకుంటే ఓర్వవు. ప్రతిరోజు నీకు డోర్ తీసుకోవడానికి చెంచగాలకు తప్ప ఇవ్వని కూడా నువ్వు ఏ నాయకుని తయారు చేసిన పాపాన పోలే 15 సంవత్సరాల. కాబట్టి ఈరోజు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. నువ్వు ఇట్లాంటి లెటర్ ఒక్కటి తీసుకొచ్చి నాకు చూపెట్టు. మళ్ళీ రాజకీయాలలో నీ గురించి మాట్లాడితే నా పైన ఎలాంటి చర్యలైనా తీసుకో. బహిరంగ చర్చ ఎల్బీనగర్ సర్కిల్లో నేను బహిరంగ క్షమాపణ చెప్పనీకి కూడా రెడీగా ఉన్నా. నీకేమాత్రం బుద్ధి జ్ఞానం విజ్ఞత ఉంటే ఇట్లాంటి లెటర్ ఒక్కటి చూపించి ఈరోజు ఎందుకు టెంకాయ కొట్టివో చెప్పవలసిందిగా కోరుతున్నా. నీ మంది మార్బలంతో నీ ఎంబడి తిరిగే చెంచగాలతో విలేకరుల సమావేశం పెట్టకు. నీకు దమ్ముంటే నువ్వు ఎమ్మెల్యే అయితే ఒక్క లెటర్ తీసుకొచ్చి పేపర్ వాళ్ళ ముందు ఒక టీవీ వన్ ముందు చూపించినాక నువ్వు ఏం మాట్లాడినా నేను ఒప్పుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. డబ్బులిస్తే ఎక్కువ మొత్తంలో సౌదీ కరెన్సీ ఇస్తానని ఆశ చూపి ఒక వ్యక్తి నుండి 2,80,000 రూపాయలు తీసుకుని చేతిలో పేపర్ కట్టలు పెట్టి బురిడి కొట్టించి ఉడాయించిన దుడంగులు. ఇండియన్ కరెన్సీ ఇస్తే 6.5 లక్షల విలువ చేసే సౌదీ కరెన్సీ ఇస్తామంటూ మాయమాటలతో మహమ్మద్ హైమద్ అనే వ్యక్తి వద్ద 28,000 రూపాయలు తీసుకుని మోసానికి పాల్పడిన 2 గుర్తు తెలియని దుండగులు. హైదరాబాద్ కార్వాన్కు చెందిన మహమ్మద్ హైమద్ అనే వ్యక్తికి కార్వాన్లో కర్చీఫ్లో అమ్ముకునే వ్యక్తి మంగళవారం పరిచయం అయ్యాడు. తన వద్ద సౌదీకి చెందిన 50 రూపాయల నోట్ల బండల్స్ 14 ఉన్నాయని, వాటి విలువ ఇండియన్ కరెన్సీలో దాదాపు 7 లక్షల రూపాయల వరకు ఉంటుందని మహమ్మద్ హైమద్కి మాయమాటలు చెప్పి నిజమైన 50 రూపాయల నోటు ఉన్న సౌదీ కరెన్సీని చూపించాడు. मेरा नाम मोहम्मद अहमद है। मैं कारवान में रहता हूँ। कल 12 बजे मेरे को दस्ती बेचने वाला 50 की नोट करेंसी बता के बोला। फिर मेरे को यहाँ पर 8 बजे फ़ोन करता हूँ, बोला सुबह 8 बजे फ़ोन किया करके बोला करेंसी ज़्यादा है मेरे पास। फिर मैं 8 बजे वहाँ से निकला, कारवान से निकल के पुल को आए थे 9 बजे। फिर उसको फ़ोन किया, मैं फ़ोन करा तो बोला 261 पे आओ बोल के, पहले नंबर पे आओ बोला। फिर मैं इधर आया बाद में गली में लग गया, ले आके करेंसी बताया मेरे को पूरे होना पैसे मेरे को 2,80,000 पूरे पैसे होना, 3 लाख रुपए होना बोल के बोला। तो बोला तो अमाउंट नहीं है मेरे पास। बोला तो नहीं पूरे पैसे लेके आओ बोल के। फिर मैं घर को गया, मैं घर को जाके फिर मैं क्या करा अमाउंट फिर ले लेके 3 लाख रुपए ले लेके आया। ले लेके बाद में उसको 280 दिया, 280 दे दिया। मेरी बच्ची का पैसा शादी का जमा के रखा था, थोड़ा नॉलेज के लिए मैं क्या करा करेंसी लेके करेंसी पलटा लूँगा बोल के सोचा था सर में, मेरे से गलती हो गई। वो गली में जाके वो पैसे ले लिया उन्हें। फिर बाद में क्या करा पेपर्स का वो दे दिया मेरे को, ये पेपर्स ये दस्ती में लपटे हुए पूरे। ये जो है ये साबुन बीच में था पूरा, और ये 3-4 दस्तियों में लपटे हुए, 3-4 दस्ती में लपटे हुए थे पूरे पेपर्स। करेंसी समझ के मैं गाड़ी के पास जाके खोले बाद में एक पेपर दिखे का PSO आया, PSO आके कंप्लेंट दिया। फिर मैं
अब PS को आगे कंप्लीट किया तो यहाँ छू मैं अभी मीडिया वाले थोड़ा कॉपरेट कर रहा है मेरे को, थोड़ा जल्द से जल्द मिल गया तो अच्छा है मेरा अमाउंट आप लोग। రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మెగా డీమార్ట్లో చాక్లెట్ దొంగలించారనే కారణంతో 9వ తరగతి బాలుడిని సూపర్ మార్కెట్ గోడౌన్లో పెట్టి కొట్టిన యాజమాన్యం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మంచాల రోడ్లో ఉన్న మెగా డీమార్ట్లో చాక్లెట్ దొంగతనం చేశారనే కారణంతో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు బాలుడిని చితకబాదారు. నల్గొండ జిల్లా పెదవూర మండలం తిప్పలమడుగు గ్రామానికి చెందిన ఆరూరి శివ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామంలోని MJPTC మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ రోజు స్కూల్ నుండి ఎవరికి చెప్పుకున్న ఇబ్రహీంపట్నంలోని మెగా డిమార్ట్కి మధ్యాహ్నం వెళ్లాడు. అక్కడ బాలుడు ఒక చాక్లెట్ దొంగిలించాడని గమనించిన మెగా డిమార్ట్ యాజమాన్యం సిబ్బంది 4 మధ్యాహ్నం నుండి రూమ్లో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అది కారం వేయడం, అదేవిధంగా సాల్ట్ వేయడం, ఒకవేళ కారం సాల్ట్ మింగకపోతే కింద వేస్తే అది నీతో వినిపిస్తామని చెప్పేసి ఒక ఎట్లా అంటే అసలు చెప్పరాని విధంగా ఆ అబ్బాయిని హింసలు పెట్టడం జరిగింది. అది ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ అబ్బాయి పైన ఎవరైతే చదువుతున్న అబ్బాయి మీద ఎవరైతే పాశవికంగా చర్యలు చేశారో వాటిని ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ షాప్ మీద గతంలో ఇక్కడ వచ్చిన తెలిసిన ఆ షాప్లో ఎంత ముందు కూడా చాలా ఇట్లా కొట్టాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా విషయం ఉంటే అక్కడ ఇచ్చిన ఐటమ్ ఏదంటే మెగా డిమార్ట్లో ఐటమ్ కొని ఐటమ్ తప్పు ఉంది, ఇది నకిలీ అని కలిపి ఇది ఫాల్స్ ఉంది, ఇది తిరిగి తీసుకోవాలంటే తీసుకోను, ఇష్టమైనట్టు ఏం చేసుకో అని చెప్పేసి వచ్చే భయబాధ గురి చేస్తామని తెలిసింది. అది అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ అబ్బాయి మీద ఎవరు దాడి చేసారో వారిపైన కఠిన చర్య తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మీడియా ముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. యాదవ్, తెలంగాణ రాష్ట్ర బీసీ చైర్మన్. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి 9వ తరగతి అబ్బాయి మధ్యాహ్నం సమయంలో ఇబ్రాహీంపట్నం వచ్చి మెగా డీమార్ట్ అనే షాపు లోపల వెళ్ళి తెలియక చిన్న పిల్లగాడు ఒక 5 రూపాయల చాక్లెట్ తీసుకుంటే ఆ చాక్లెట్ తీసుకున్నందుకు ఆ షాప్ యజమానులు ఆ చాక్లెట్ తీసుకున్నందుకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 7 గంటల వరకు అబ్బాయిని అతి పాశవికంగా సైకోతోటి కొట్టడం జరిగింది. నిజంగా ఎంత దుర్మార్గమైన చర్య అంటే అసలు మానవత్వము లోపించిపోయింది. నిజంగా అసలు మానవ మృగాల అని అర్థం కాకుండా పరిస్థితి ఏర్పడింది. ఒక చిన్న అబ్బాయి 9th క్లాస్ చదువుకున్న అబ్బాయిని ఆ మెగా డీమార్ట్ సంబంధించిన యజమానులు అవుతున్నారో అందరూ కూడా 4 కలిసి ఆ పిల్లగాడిని అబ్బాయిని లోపడేసి నేను వద్దండి, నన్ను క్షమించండి, నా తప్పైందని ఒప్పుకో అంటున్నా కూడా ఏం పేరు శివ. ఏ క్లాస్ చదువుతున్నా? 9th క్లాస్. అంటే ఏమైంది ఈరోజు? అంటే తెలియకుండా హాస్టల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన సార్లకు చెప్పకుండా వచ్చి డీమార్ట్లో ఒక చాక్లెట్ తీసుకున్నా. వాళ్ళకి చెప్పకుండా చాక్లెట్ తీసుకొని జ్వరం అక్క చూసింది, ఏం పెట్టుకున్నావు అన్న చాక్లెట్ అక్క అని చెప్పి ఇసోట్ పనులు చేశారు. అది అక్క ఇచ్చింది, తిప్పలేదు దాన్ని ఇంకా అలా పడేసి బయటకు వస్తుంది ఏడ్చుకుంటా. బయటకు వస్తే ఒక అన్న వచ్చింది, లోపల గుంజుకుపోయాడు. చిన్న రూమ్లా ఉంటుంది కింద, పైన అది కింద ఒక రూమ్లా ఉంది. ఆ రూమ్లోకి తీసుకుపోయాడు. ఏం చేసినవరా అన్నాడు. ఈ చాక్లెట్ ప్యాకెట్ తీసుకున్నాను అని చెప్తే లంచోడికి ఏమిక దొంగతా చేసినావు అని ఇంకా కొట్టిండు. ఫస్ట్ కొట్టగా బస్సాలు ఉన్నాయి, బస్సాలు ఇంకా కూర్చోబెట్టిండు పోయి. 3 గంటల వరకు నేను అబద్ధం చెప్పాను, నాకు భయమే. నేను హాస్టల్కి వచ్చాను చెప్పలే. మాది మల్లెపల్లి గవర్నమెంట్ స్కూల్, నేను సాగర్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళాలి, మా అత్త వాళ్ళు ఉంటున్నాను అబద్ధం చెప్పిన. చెప్పురా అని మస్తు టార్చర్ పెట్టిరు. నేను చెప్పాలి. లాస్ట్కి ఒక అంకులు అన్న ఇద్దరు కలిసి ఇక ఫుల్ కొట్టిర్రు. అక్క వస్తుంది, ఒక లేడీ కంప్యూటర్లో ఏమో చెక్స్ పాస్ చేస్తుంది. పాస్ చేస్తుంటే అక్కని పైకి పంపిస్తారు ఏదో ఒకటి చెప్పి. అక్క ఉంది కాబట్టి బతుకున్నాడు, అంటే సస్తో అన్నాడు. అక్క పైకి వెళ్ళిపోయింది. అయితే జోలా మిర్చి అంటే ఏదో చిప్స్ లాంటివి నాకు తెలియక తింటావా చిప్స్ తింటావా అని అడిగారు. తింటానా థ్యాంక్స్ అన్న తెలియక అది ఒక్కొక్క ముక్క తింటున్నా. కారం అని అంతా ఒకటేసారి వేసుకోవాలి, అంటే సస్తో అని ఆకుకి బ్యాట్ చూసి భయపెట్టారు. మొత్తం ఒకటేసారి నోట్లు వేసుకున్నా. 10 మిరపకాయలు తిన్నంత కారం అయింది. ముందర నీళ్ళు పెట్టారు కానీ ఇస్తలేరు కావాలని. నీకు అట్లే కావాలి కొట్టాను. నేనేమో ఇట్లా కొట్టుకున్నట్టు చేసిన యాక్టింగ్ దిగక మస్తు అయింది కానీ ఇంకా రా అన్నాడు. ఇంకా కొరియర్ బాయ్ వచ్చి ఉప్పు తినిపించి 2 స్పూన్లు అవి ప్లాస్టిక్ స్పూన్లు ఉంటాయి, 2 స్పూన్ల సన్ను 3 స్పూన్లు అవి 2 ఒకటేమో ఫుల్ తినిపించారు. ఒకసారి హాఫ్ వచ్చిందని ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి అంటే 2 స్పూన్లు అవి 2 స్పూన్ల సన్ను ఉప్పు తినిపించారు. ఇట్లా బాగుంది ఇట్లా అంటే బయటకు ఒక్క చుక్క పడ్డా కూడా మొత్తం నీతో నాకిస్తా అన్నాడు. నాకిస్తా అనేసరికి నా 2 గంటల నుంచి ఇప్పటిదాకా మా డాడీకి ఫోన్ చేయగానే అల్ల ఒక అన్న పని చేస్తుంది చింటూ అని. అన్న శివ మా స్కూల్ ఇంతకుముందు శివసార్ తెలుసు ఆయనకి.
శివ సార్ ఫోన్ చేసిండు అన్న సార్ నేను ఇట్లా ఇబ్రహీంపట్నం ఇది మెగా డిమార్ట్ కాడికి వచ్చిన మనోళ్ళు పట్టుకురా అని చెప్పారు. కానీ అన్న అలా పని చేస్తుండు. సార్కి ఏమో నేను ఉత్తగానే వచ్చాను సార్ అని చెప్పాడు. చెప్పేసరికి సార్ ఏం చేసిండు, రవి సార్ అని డ్యూటీని ఉంటాడు, రవి సార్కి ఇన్ఫామ్ చేసిండు. రవి సార్ అక్కడ డ్యూటీ చేసుకుంటాను. మా సార్ వాళ్ళు వచ్చిండు. అప్పుడే మధు సార్ నాకు ఫస్ట్ లోపలికి వచ్చిండు. నాకు భయమే, నేను చెప్పలేదు సార్కి. సార్ ఒక దెబ్బ కొట్టిండు. ఇదంతా ఏం చూపించలేదు. బయటకు పోనీ సార్ కొట్టి సార్ అన్నాను. ఎవరు చేసి చూపించిన చేయికి దెబ్బలు ఉండే. మా సార్ అంటే ఎందుకు కొడతారు అన్న మీరు అన్నాను. టార్చర్ పెట్టినాక నాకు భయం వేసి నేను మొత్తం నిజం చెప్పాను. నేను నోమ్ లాస్ట్ ఇట్లా తెలియకుండా వచ్చినానా అని. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎక్కువ టార్చర్ పెట్టారు. 2:30 నుంచి 4 ఇప్పటిదాకా సార్ వాళ్ళు వచ్చినాక ఎంతమంది 4-5 వాళ్ళ స్టాఫ్, బాయ్ స్టాఫ్. లేడీ స్టాఫ్ వచ్చినాక పైకి కొడుతురు. ఒక అక్క ఉంది ఆడ, ఒక అక్క ముందరనే కొట్టిరు. 7th అని ఒక అక్క ఉండే, అక్క ముందరనే కొట్టిరు. పైప్ తీసుకొని తినుకుంటూనే కొట్టిండు. నేను ఈ అన్నం అయిపోయి సార్ ఫోన్ నెంబర్ చెప్పలేదు అనుకో, నా చేతిలో చచ్చిపోతే ఒక్కడితే ఒక చంపేస్తాను. తిన్నా కానీ నేను చెప్పలే, భయమే. లేచి ఇంకా తొక్కి కిందేసి ఇంకా అట్లే 2-3 గంటల తర్వాత చెప్పలే. ఇంకా ఆడ కూర్చోబెట్టి టేబుల్ చెప్పమన్నాడు. రావా నాన్న నేర్చుకోరా అని బుక్ తెచ్చిచ్చారు. ఇంజోడక 100 బింగిలు తీయమన్నాడు. ఇట్లా చక్కగా కాలు పెట్టి. నాకేమో 15 నేను కళ్ళు తిరిగినాయి. పొద్దులు ఇడ్లీ తిన్నా, ఆకలి కళ్ళు తిరిగి కింద పడ్డా. మొక్కల మీద కొడతాను, ఇడ కొట్టి 2 దెబ్బలు. లాస్ట్కి అంత అయిపోయాక మా పేరెంట్స్కి ఫోన్ చేసి గట్టి అడ్డం నుండిగా ట్రాన్స్పోర్టర్ ఎవరు వచ్చారు బయట నుంచి. కాటన్స్ లోపల వేసి ఏమైందంటే దొంగతనం చేసి అని చెప్తారు. కానీ మళ్ళీ వాళ్ళు కొట్టింది చెప్తలేరు. నన్ను తీసుకొని బస్సాలు ఇంకా కూర్చోబెట్టారు. ఆ బస్సాలు ఉన్నాయి, పప్పు బస్సాలు. ఈయన కూర్చో తొక్కుతలా కాదు అన్న అంకుల్ అన్న స్పెచ్ పెట్టుకున్నా. అలా అయితే ఇక అన్నట్టు వెళ్ళిపోగానే హాస్టల్ అని చెప్పగానే చింటూ అని ఉంది ఒక అన్న. ఆయన వచ్చి చట్ట కొట్టిండు. ఒక్క దగ్గర వేయండి కన్ను మీద కొట్టగానే నేనేం చేసిన అన్న ప్లీజ్ అన్న గన్నం పెడితే వదిలేయన్నా. నేను నెంబర్ ఇవ్వాలి. అప్పటికి చేతి ఇట్లా మలిసి ఆ నెంబర్ భుజం మీద కలిపెట్టి చెప్పని ఇట్లా తిప్పుకుంటా చెప్పారు. నేను ఫోన్ తీసుకొని నెంబర్ కొట్టగానే లాస్ట్ నెంబర్ గుర్తుకు రాలేదు. లాస్ట్ నెంబర్ గుర్తుకు కథలేం నీతో చెప్పులా అని. యూట్యూబర్ గిరీష్ పై దాడి కేసులో 45 మంది మహిళలు ఉన్నట్టు గుర్తించిన రాజేంద్ర నగర్ పోలీసులు గిరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 45 మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు. 115, 2, 127, 324, 325, 351, 191 రెడ్ విత్ 62/2 కింద కేసులు నమోదు. 5 మంది మహిళలను అరెస్టు చేసిన కాప్స్ మరో 40 మందిని గాలిస్తున్న పోలీసులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో 3 పిల్లలకు విషమిచ్చి తల్లి చంపిన ఘటనలో సంచలన విషయాలు. వివాహేతర సంబంధం కారణంగా పిల్లల్ని చంపేయాలని ప్లాన్ చేసిన రజిత. ఇటీవల 10th క్లాస్ విద్యార్థుల గెట్ టుగెదర్ పార్టీలో స్నేహితుడితో రజితకు ఏర్పడ్డ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీయడంతో ఘాతుకానికి పాల్పడ్డ రజిత ఈ నెల 27న రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగులో విష పదార్థం కలిపిన తల్లి. అయితే పెరుగు తినకుండా వాటర్ ట్యాంక్ తీసుకుని కాలనీలో వాటర్ సప్లైకి వెళ్లిపోయిన భర్త చెన్నయ్య, తర్వాత పిల్లలకు పెరుగన్నం పెట్టిన నిందితురాలు అర్ధరాత్రి 2 గంటలకు చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి విగత జీవులుగా పడి ఉన్న 3 పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ కడుపు నొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో ఆసుపత్రిలో చేర్పించిన భర్త చెన్నయ్య. మొదటి భర్త చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు విచారణలో బయటపడ్డ రజిత భాగోతం. రజితను 10th క్లాస్ ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నగర శివారు ప్రాంతాల్లోని దొండిగల మున్సిపాలిటీలో డెంగ్యూ జ్వరాలు భయపెడుతున్నాయి. నివాసాల మధ్య డ్రైనేజీ పొంగి ప్రవహిస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు వాపోతున్నారు. దొండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రామచంద్రయ్య కాలనీలో 15 రోజులుగా మురుగునీటితో ప్రజలు సావాసం చేస్తున్నారు. డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని, తీవ్ర అవస్థలు పడుతున్నామని మున్సిపల్ కమిషనర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మనుషుల ఆరోగ్యాలు పాడవుతున్నా పట్టించుకునే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు స్థానికులు వేడుకుంటున్నారు. Perfect.
లారీలు తీసుకొని కొన్ని అట్లనే ఇక్కడ చూడరా నా చిన్నోడా ఇప్పుడు అన్న ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ కంప్లీట్ గా రణిత్ ఆంటీ ఎగ్జాంపేట్ పేట గ్రామంలో 21 వార్డులో ఈ యొక్క డ్రైనేజ్ సమస్య చాలా రోజులు అని కష్టపడుతున్నారు. వాళ్ళ ఇండ్లకు చాలా చేరడం వల్ల ఇద్దరు ఆల్రెడీ 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న ఆమె లోపల నుంచి బయటకు రాని పరిస్థితి. అధికారులు పట్టించుకుంటలే. ఇక్కడ ఉన్న బోర్ల గిట్ట వాటర్ అదే డ్రైనేజ్ నిండిపోయింది. వాళ్ళు తక్షణమే ఇమ్మీడియట్లీ నిజాంపేట్ కార్పొరేషన్ సంబంధించిన వాటరే కాబట్టి తక్షణమే మన కమిషనర్ వాళ్ళకి లెటర్ రాసైనా సరే ఇమ్మీడియట్లీ ఇలా చేయకపోతే వీళ్ళు చనిపోయే ప్రమాదాలు ఉంది కాబట్టి తక్షణమే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మీ మీడియా వారందరూ మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాల్సిన పరిష్కారం అవుతుంది. ఇక్కడ ఏ నాయకుడు పట్టించుకుంటలేడు. ఎమ్మెల్యే అయితే కనీసం ఇన్నిసార్లు మేము వాట్సాప్లో ఇట్లా చూస్తలేము. గత నేను 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. 5 సంవత్సరాల నుంచి ఇన్ని బోరి నీళ్ళు మా ఇంటి మీదకి వస్తున్నాయి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. బోర్లో నీళ్ళు కూడా వస్తున్నాయి. మాకు తాగటానికి కూడా ఏం లేదు. ఎవరు రావట్లేదు ఇక్కడికి. మాకు దయచేసి మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఈ 22 వార్డులో మంజు వైన్స్ వెనక సైడ్ ఉన్న ఇళ్లలోకి మురుగునీరు వస్తుంది. ఈ మురుగునీరు అనేది ఇప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర నుంచి కొంత దూరం అండర్ గ్రౌండ్ లైన్ వేసుకెళ్లారు. అది దాదాపుగా 50 లక్షలు ఖర్చు పెట్టి వేసి ఇక్కడ శిలాఫలకం కూడా వేసుకున్నారు ఎమ్మెల్యే వీళ్ళంతా లీడర్లందరూ కూడా. కొంత దూరం తీసుకెళ్లి దాన్ని ఆపడం వల్ల అక్కడ ఉన్న ప్లాట్ల వాళ్ళు దాని మీద దాని కాడ మట్టి పోసి క్లోజ్ చేయడం వల్ల ఈ డ్రైనేజ్ పొంగి మా ఇళ్లలోకి వస్తున్నాయి. మా అంత డౌన్లో ఉండి వల్ల రోజు ఈ వాటర్ తాగాల్సి వస్తుంది. ఇట్లనే ఉంటున్నాం. గత 5 సంవత్సరాలు బట్టి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాము. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దయచేసి మీ మీడియా వాళ్ళని కలగ చేసుకుని వాళ్ళ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తారని కోరుతున్నాం. ఆల్రెడీ కమిషనర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం కూడా జరిగింది మొన్న 28వ తారీఖు. అని చేస్తామంటున్నారు కానీ ఎప్పుడు చేస్తాం ఏందనేది చెప్పకుండా ఉన్నారు ఆయన. సార్ మీ మీడియా వలన కనీసం వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్లి మా సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి విషయం మీద ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల మీద కర్కశంగా పోలీసులతో అక్రమంగా లాఠీ చార్జీలు అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆయన దిశ టీవీతో మాట్లాడుతూ విద్యార్థులను తెలంగాణ ప్రభుత్వం ఆస్తులను రక్షించాల్సిన ప్రభుత్వమే ఈ రోజు ప్రైవేటు పరం చేయడం వెనకాల ఉద్దేశం ఏంటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు తెలంగాణ విద్యార్థి లోకానికి తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద ప్రభుత్వం చేస్తున్న దమనకాండను ఆపాలని, ఆ భూములు సెంట్రల్ యూనివర్సిటీకి దక్కాలని మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అలాగే విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నేను మీ కార్తికేయ, నారాయణపేట బీజేపీ నాయకుడు. గత 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో హెచ్సి యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని ప్రభుత్వమే కాపాడాల్సింది పోయి భక్షిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండించిన విద్యార్థులను అక్రమంగా రోడ్ల మీద ఈడ్చి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దీన్ని నారాయణపేట బీజేపీ శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఈ 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది యూనివర్సిటీకి అప్పచెప్పి నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పిండ్రు. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న అమ్మాయిలను గొంతులకు చున్నీలు ఇరకబడుతున్నప్పటికి కూడా బలవంతంగా గుంజుకపోయి అరెస్టులు చేస్తున్నటువంటి ధోరణి మనం చూస్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మెసేజ్ ఇస్తుంది ఈ సభ్య సమాజానికి? విద్యార్థులే
నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ, అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి అదే కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అదే విద్యార్థులను బలవంతంగా లాక్కపోయి జైల్లో పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని నారాయణపేట బీజేవైఎం శాఖ తరఫున దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. రాజుల్లో ఈ చర్యను మానితే రాబో రోజుల్లో ఖచ్చితంగా దీని మీద ఈ చర్యని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ నారాయణపేట శాఖ విజయం డిమాండ్ చేస్తూ ఉంది. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలంలో పబతి ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో మహిళపై ఉద్దేశపూర్వకంగానే సామూహిక అత్యాచారం జరిగినట్టు నిర్ధారించారు. అత్యాచారం చేసిన 7 నిందితులు మహేష్, సాదిక్, మణికంఠ, హరీష్, ఆంజనేయులు, కార్తిక్, ఎం ఆంజనేయులుగా పోలీసులు నిందితులను గుర్తించి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథన్ కల్వకుర్తిలోని పిఎస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అందరికీ నమస్కారం. మన నాగర్ కర్నూలు డిస్టిక్లో ఊర్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గత సాటర్డే 29 మార్చ్ 2025లో ఒకటి సీరియస్ హీనియస్ గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ సాటర్డేలో జరిగిన తర్వాత ఈ గ్యాంగ్ రేప్లో ఎవరైనా విక్టిమ్ ఉన్నారు, ఈ అక్యూజ్ పర్సన్ అందరు విక్టిమ్లో థ్రెటన్ చేసి మీరు కేస్ పోలీసులో ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ మీకు చెప్పేస్తా అది చెప్పి ఈ విక్టిమ్ ఇమీడియట్గా ముందు రాలేదు. సో మండే మార్నింగ్ మన పోలీస్కి ఊర్కొండ పోలీస్ స్టేషన్లో ఇది సమాచారం వచ్చింది, విక్టిమ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. సో అప్పుడే మన ఇమీడియట్గా ఎస్ఐ ఊర్కొండ కృష్ణదేవరాయ, తర్వాత సిఐ కల్వకుర్తి నాగార్జున ఇమీడియట్గా ఈ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ విక్టిమ్ పిటిషన్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి మన ఈ ఇన్వెస్టిగేషన్ ఒక సీనియర్ ఆఫీసర్ డిఎస్పి వెంకటేశ్వరరావు కల్వకుర్తి డిఎస్పి గారికి హ్యాండ్ ఓవర్ చేశాము. అండ్ ఇమీడియట్గా మన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఈ హీనియస్ క్రైమ్ ఉంది కాబట్టి అది సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా మన టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీటీవీ ఫుటేజెస్, మొబైల్ డేటా, తర్వాత వేరే ఆధారం ఏదైనా ఉంది దీని ప్రకారం మన ఇమీడియట్గా ఈ గ్యాంగ్ రేప్లో ఇన్వాల్వ్ అయ్యి 7 అక్యూజ్ పర్సన్కి కూడా ఐడెంటిఫై చేశాము. నిన్న ఈ అందరు 7 అక్యూజ్లో అరెస్ట్ చేసి మన ఇంట్రోగేషన్ కూడా చేశాము. సో ఈ మొత్తం ఇష్యూ డీటెయిల్గా చెప్పాలి అంటే ఈ సాటర్డే రోజు ఈ ఊర్కొండపేట్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి సాటర్డే అక్కడ జనాలు వస్తున్నారు, అక్కడ భజన్ సంధ్య ఉంది, అక్కడ చాలామంది నైట్లో అక్కడ పడుకుంటారు. సో ఈ విక్టిమ్ లేడీ అమ్మాయితో పాటు అమ్మాయి పేరెంట్స్ అక్కడ ఈవినింగ్ 4 o'clock ప్రాంతంలో అక్కడ వచ్చారు. ఈ 4 o'clockలో వచ్చిన తర్వాత వాళ్ళు అది టెంపుల్ దగ్గరికి ఉన్నారు. తర్వాత అమ్మాయి రిలేటివ్లో అక్కడ కాల్ చేసి పిలిచారు. ఈ అమ్మాయి రిలేటివ్ అక్కడ 9 o'clock ఈవినింగ్లో అక్కడ వచ్చారు. సో అందరు ఫ్యామిలీతో కలిసి వాళ్ళు ఆంజనేయ స్వామి దర్శనం చేసిన తర్వాత ఈ అరౌండ్ నైట్ 10:30 టైంలో ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ నేచర్ కార్గ్ నుంచి అది టెంపుల్ బ్యాక్ సైడ్లో 150 మీటర్ బ్యాక్ సైడ్లో పోయారు. అప్పుడే ఈ అక్యూజ్ పర్సన్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఇది ఒకటి లేడీ అండ్ ఒకటి జెంట్ పర్సన్ ఇక్కడ లోపల పోతున్నారు. సో అది ఫస్ట్ అక్కడ చెట్లు దగ్గరికి ఈ విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి ఫ్రెండ్స్ రిలేటివ్ ఉన్నారు. అప్పుడే ఈ 4 అక్యూజ్ పర్సన్ ఫస్ట్ అక్కడ పోయారు. వాళ్ళ ఇద్దరికి థ్రెటన్ చేసి వాళ్ళ ఇద్దరికి తీసుకొని ఇంకా 50 to 70 మీటర్ బ్యాక్ సైడ్లో తీసుకొని పోయారు. ఈ అక్యూజ్ పర్సన్ ఇమీడియట్గా వేరే ఇంకా 3 అక్యూజ్ పర్సన్కి కూడా కాల్ చేసి అక్కడ పిలిచారు. సో నైట్ అరౌండ్ 11 to 12 మధ్యలో 29th సాటర్డే నైట్ 11 to 12 మధ్యలో ఈ 7 పర్సన్స్ టోటల్ అక్యూజ్, ఈ 7 పర్సన్ 1 by 1 అమ్మాయి పైన ఈ
థ్రెటన్ చేసి రేప్ చేశారు. ఈ 12 o'clockలో ఈ అన్ని అయిపోయిన తర్వాత అమ్మాయిలు అండ్ వాళ్ళ రిలేటివ్లు థ్రెటన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ బయటకి పోలీసులో చెప్తే ఎవరైనా చెప్తే మీకు చంపేస్తా అది చెప్పి అక్కడ నుంచి పంపించేశారు. సో నైట్లో వాళ్ళు ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న శ్రీ 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 దేవనాథ రామానుజ జిఆర్ స్వామి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆలయ అర్చకులు జిఆర్ స్వామి వారికి పూలమాలలు వేసి ఆలయంలోకి స్వాగతం పలికారు. తదుపరి స్వామివారు లక్ష్మీ తాయారమ్మ దర్శనం అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఐపీఎల్ టికెట్లను బ్లాక్లో అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు వ్యతిరేకంగా ఉప్పల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకారపు అరుణ్ పటేల్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఉప్పల్ స్టేడియం ముట్టడించారు. అనంతరం హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. జగన్మోహన్ రావుపై అవినీతి ఆరోపణలపై న్యాయ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నాయకులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యూట్యూబర్ గిరీష్ పై దాడి కేసులో 45 మహిళలు ఉన్నట్లు గుర్తించిన రాజేంద్ర నగర్ పోలీసులు. గిరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 45 మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు. నార్కట్పల్లి రామన్నపేట మండల కేంద్రంలో ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం. హాజరైన నకరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం. మోయిన్పల్లి గ్రామంలో సన్నబియ్యం కార్యక్రమం. హాజరైన మార్కెట్ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి. మెగా డీమార్ట్లో చాక్లెట్ దొంగిలించాడనే కారణంతో 9వ తరగతి బాలుని సూపర్ మార్కెట్ గోడౌన్లో పెట్టి కొట్టిన యాజమాన్యం. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.